శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఈరోజు న్యూమరాలజీ గురించి మాట్లాడుతున్నానండి. ఈ సిరీస్లో పవర్ ఆఫ్ న్యూమరాలజీ అని కాన్సెప్ట్ మీద మాట్లాడుతున్నాను. సంఖ్యాశాస్త్రం నెంబర్స్ను మనకు ఏ విధంగా ఏ నెంబర్స్ అనుకూలంగా ఉంటాయి, ఏ తేదీలు మనకు కలిసి వస్తాయి, ఇది గుడ్డి నమ్మకం కాదు. ప్రయోగాత్మకంగా చూసి వందల మందికి చెప్పిన తర్వాతనే చెప్తున్నాను. ఎన్నో పుస్తకాలు పరిశోధించిన తర్వాతనే చెప్తున్నాను, కానీ ఊరికేనే కాదు. ఇది ట్రాష్ అని తీసేసేది మాత్రం కాదు. మీరు గమనించండి ఒకసారి, నన్ను నమ్మకూడదు. ఎందుకంటే ఏదైనా వాస్తవాన్ని తెలుసుకుంటేనే అవుతుంది. ఎంతోమంది సినిమా యాక్టర్సు, ఎంతోమంది పొలిటికల్ లీడర్సు వాళ్ళు నేమ్ కరెక్షన్ చేసుకున్న తర్వాత అద్భుతం అయిపోయారు. వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా అయిపోయారు. నెంబర్ 8లో ఉన్న వాళ్ళైతే పొలిటికల్లో ఎంతోమందిని చూశాను నేను. ఈరోజు నెంబర్ 2లో మాట్లాడుతున్నాను. నెంబర్ 2, 11, 20, 29 ఇవన్నీ కూడా 2 సిరీస్ కిందకి వస్తాయి. వీరు ఎలా ఉంటారు? నెంబర్ 2 అనేది చంద్రుని యొక్క సంకేతం, అది చంద్రుని సంఖ్య. అది మానసికంగా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. డ్యూయల్ రోల్ చేస్తారు, నటనా రంగంలో ఉంటారు. వీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రావండి. నెంబర్ 2లో వారు చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. నెంబర్ 11 కొంచెం డిఫరెంట్. ఇది కూడా 2లోకి వస్తుంది. 1 + 1 = 2. ఏం చేసినా నెంబర్లని కలిపితే చివరాఖరికి వచ్చే దాన్నే మనం లెక్కల్లో తీసుకుంటాం. 2 సూర్య సంఖ్యల కలయిక ఇది నెంబర్ 11. దాని తర్వాత నెంబర్ 2, 20, 20. ఒకటి చంద్ర సంఖ్య, ఇంకోటి ఆత్మ సంఖ్య, ఆత్మ న్యూనతాభావం. నెంబర్ 2, 9, 29, 29. 2 చంద్ర సంఖ్య, 9 కుజ సంఖ్య. నేను ఇప్పుడు చెప్పిన 4 నెంబర్ల క్వాలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. 1, 1, 2 కానీ దాని క్వాలిటీ వేరు. 2, 0, 20 దాని క్వాలిటీ వేరు. 2, 9 అది 11, 1 + 1 2 దాని క్వాలిటీ వేరు. ఎంతోమంది ఈ నెంబర్లో పుట్టినవారు సీనియర్ రంగంలో అద్భుతంగా ఉన్నారు, రచయితలుగా ఉన్నారు, ఫిక్షన్స్ రాస్తారు. ఊహ కల్పనలు, విదేశీ ప్రయాణాలు, స్థలములు అమ్మడం కొనడం, ముత్యాల బిజినెస్లు, లిక్విడ్ సంబంధించిన వ్యాపారాలు వీళ్ళకి అద్భుతంగా రాణిస్తాయండి. మంచి మనస్సు, ద్వికలత్ర యోగం కూడా ఉంటుంది. 2 మ్యారేజ్లు కూడా చేసుకుంటారు ఈ నెంబర్ వారు. చాలామందిని గమనించిన కానీ చెప్తున్నాను. సున్నితమైన మనస్సులు, స్త్రీ సాంగత్యాన్ని బాగా కోరుకుంటారు, డబ్బులు బాగా ఖర్చు పెడతారు, విందులు వినోదాలు బాగా ఇష్టం వీరికి. అయితే మనం ఈ క్వాలిటీస్ అన్నీ ఈ నెంబర్లో ఉన్న వారికి తప్పనిసరిగా ఉంటాయండి. వీరికి అనుకూలమైన నెంబర్స్ ఏమిటి, వీరికి బ్యాడ్ నెంబర్స్ ఏమిటి? వీరి అనుకూలమైన నెంబర్స్ 1, 2, 3, 7, 1, 7. ఈ 2 నెంబర్లు వీళ్ళకి రిలేషన్షిప్ ఉంటుంది బాగా, బంధుత్వం బాగా, స్నేహితులు కానీ, 7 వచ్చినప్పుడు కానీ, 7 టోటల్ వచ్చినప్పుడు కానీ వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇచ్చిపుచ్చుకునే దూరం. వాస్తవానికి జ్యోతిష్యం ప్రకారంగా 1, 2 చంద్ర సంఖ్య, 7 కేతు సంఖ్య. కానీ జ్యోతిషంలో ఈ 2 డిఫరెంట్గా ఉంటాయి. కానీ న్యూమరాలజీలో అలా కాదు, పరస్పరం ఇచ్చిపుచ్చుకునే సంఖ్యలు. వీరికి అనుకూలమైంది 1, 2, 3, 7 అని చెప్పారు కదా. ఈ తేదీలు ఒకసారి మీరు గమనించండి. ఎవరైతే 2, 11, 20, 29 తేదీలు పుట్టినవారు ఉంటారో ఒకసారి వారు క్యాలెండర్లో ఆ డేట్లు రౌండప్ చేసుకొని ఆ రోజు ఏం జరుగుతుంది అని ఒకసారి బాగా గమనించండి. ఇకపోతే డెస్టినీ నెంబర్ అంటారు న్యూమరాలజీలో. డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం మొత్తంగా కూడుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. అది 2 డిజిట్లుగా వస్తే 1 డిజిట్గా మార్చుకోవాలి. ఉదాహరణకు 2, 10, 2022 అనుకుందాం. 2 + 1 3, 3 + 2 5, 5 + 2 7, 7 + 2 9. ఈ 9 సంఖ్య కుజ సంఖ్య. ఈ 2, 11, 29 వారికి ఆపోజిట్ నెంబర్ ఇది 9. వారి డెస్టినీ నెంబర్ కనుక 9 అయితే 2 నెంబర్ వారు ఎవరైతే ఉంటారో 2, 11, 20, 29 వారికి డెస్టినీ నెంబర్ 9 అయిందనుకోండి, వారు చాలా కష్టపడుతూ ఉంటారు.
ఇబ్బందిదాయకంగా ఉంటుంది. కానీ దాన్ని మనం ఏమి చేయలేం. మానసిక వ్యధ అవుతుంది, ఇబ్బందికాయంగా ఉంటుంది, ఏ పని చేసినా సరిగా కాదు. అప్పుడు మనం ఏం చేయాలి? దీనికి ఏమైనా రెమెడీ ఉందా అంటే న్యూమరాలజీలో కీరో చెప్పిన ఒక సూత్రం ఉందండి. నీ నేమును సరైన నెంబర్లోకి మార్చుకో. నీ నేమును కనుక కరెక్షన్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఉదాహరణకు రాహుల్ అనే నేమ్ ఉంది. రాహుల్కి ఎలా అవుతుంది? ఆర్ అంటే 2, ఏ అంటే 1, హెచ్ అంటే 5, యు అంటే 6, ఎల్ అంటే 3, మొత్తం 17 వచ్చేసింది. 178 నెంబర్. ఈ 2, 11, 20, 29 వారికి 8 నెంబర్ అంటే వాళ్ళకి ఆపోజిట్ నెంబర్, అది వారికి అనుకూలం కాదు. 4, 5, 6, 8, 9 నెంబర్లు వీరికి అసలు పనిచేయవు. ఆ రాహులు ఏం చేయవలసిన అవసరం ఉంటుందంటే దాని నెంబర్ తన అనుకూలమైన నెంబర్లోకి మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా చేసినప్పుడు మేము నేమ్ కరెక్షన్ చేసి ఇస్తాం. ఏ తేదీలు అనుకూలంగా ఉంటాయో చెబుతాం. ఒక కోర్సు ఉంటుంది, ఎవరు ఎన్నిసార్లు రాయాలి, బ్యాంకు అకౌంట్లు మార్చవలసిన అవసరం లేదు. తర్వాత మీరు బాగా దాన్ని నమ్మిన తర్వాత బాగా ఉన్నదనుకున్నప్పుడు మార్చుకోండి. ఆధార్ కార్డులు మార్చవలసిన అవసరం లేదు. తర్వాత మీకు ఇది చాలా బాగుందని ఒక సంవత్సరం పోయిన తర్వాత చేయండి. అద్భుతం అండి. మేము సూచించిన తేదీలలో మీరు పనులు చేస్తే అద్భుతం. అది నమ్మకపోండి. ఎంతోమందికి నేమ్ ఆఫ్ కరెక్షన్ చేశాను. ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి. బీటెక్ కంప్లీట్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది అతనికి. ఒక సబ్జెక్టుతో 2-3 సార్లు రాశాడు, రావట్లేదు. వాళ్ళ నాన్నగారు వచ్చి చెప్పాడు, ఇలా ఉంది సార్ ఇది అంటే. చెక్ చేశారు, అన్ని కాంట్రవర్సీస్ నెంబర్స్ ఉన్నాయని డేట్ ఆఫ్ బర్త్లో. ఒక చిన్న కరెక్షన్ చేస్తాను, దీన్ని ప్రాక్టీస్ చేయమని చెప్పాను. చేశాడు, పాస్ అయ్యాడు. ఆ పాస్ అయిన సంవత్సరం వాళ్ళకు చాలా సంతోషమైంది. ఉద్యోగం దొరుకుతుందో లేదని బాధపడ్డారు, కానీ స్టేట్స్లో స్థిరపడ్డాడు అతను. ఇలాంటి ఎన్నో విషయాలు నాకు అనుభవంలో ఉన్నాయి. చాలామందికి టీవీ యాంకర్స్కి ఎంతోమందికి మార్చాను, చాలా అద్భుతంగా ఉంది. సినీ పరిశ్రమలో ఎంతోమందికి నేమ్స్ కరెక్షన్ చేశాను, వారు కూడా అద్భుతంగా ఉన్నారు. న్యూమరాలజీ, సంఖ్యాశాస్త్రం ఇది ఎక్కడో పుట్టింది కాదు, భారతదేశంలోనే పుట్టింది. ప్రతి ఒక్క నెంబర్కు ఒక విలువ ఉంది, శక్తి ఉంది. అది మనకు అనుకూలమైన నెంబర్స్ ఏమిటో తెలుసుకోవడమే న్యూమరాలజీ. ఫలానా డేట్లు మీకు బ్యాడ్గా ఉంటాయంటే మీరు ఒక్కసారి గమనించండి, ఖచ్చితంగా బ్యాడ్గా అవి జరుగుతూ ఉంటాయి. ఫలానా నెంబర్స్ మీకు అనుకూలంగా వస్తాయి. మనకు 1 నుంచి 31 వరకు క్యాలెండర్లో ఉంటుంది కదా, మనకి ఏ తేదీలు అనుకూలంగా ఉంటాయో చెబుతాను నేను. వాటిని అనుకూలంగా మార్చుకుంటే మనకు ఆ తేదీల్లో పనిచేసి చూస్తే మీకు అర్థమవుతుంది. మనకు శత్రు సంఖ్యలు కొన్ని ఉంటాయి, మిత్ర సంఖ్యలు కొన్ని ఉంటాయి. మనకు మిత్ర సంఖ్యలలో పనిచేస్తే అద్భుతంగా ఉంటుంది. ఇది ఒక వింత ఆలోచనలా అనిపించవచ్చు మీ అందరికీ, కానీ ఎంతో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, ఎన్నో పుస్తకాలు చదివిన తర్వాతనే చెబుతున్నాను, కానీ ఊరికే చెప్పట్లేదు, ఊసిపోరు మాటలు కాదు. న్యూమరాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్టు. మీ డెస్టినీ నెంబర్ కనుక 2, 11, 20, 29 వారి డెస్టినీ నెంబర్ ఒక్కసారి చెక్ చేసుకోండి, టోటల్ వేసుకొని. అవి కనుక 4, 5, 6, 8, 9 అయింది అనుకోండి, మీరు అస్తవ్యస్తంగా ఉంటారు. ఒక్కసారి నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించండి, అద్భుతంగా రాణిస్తారు. ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుంది, వెలుగులోకి వస్తారు. మీకు నేమ్ ఆఫ్ కరెక్షన్ కావాలనుకుంటే ఒకసారి అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత నన్ను సంప్రదించండి. సంప్రదించినాక నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసి ఇస్తాను, కోర్స్ ఇస్తాను. రాయండి, ఏ రత్నాన్ని ధరించాలి, ఏ తేదీలో పనిచేయాలి అన్ని వివరాలు చెప్తాను. అద్భుతం అండి. పోయింది ఏముందండి, జీవితంలో ఇంత కష్టపడిపోతున్నాం. ఏదో ఒక దారిని ఎన్నుకొని మనం ఒక మార్గాన్ని వెళ్తే మూఢనమ్మకం అని అందరూ అనుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇదొక గణితానికి సంబంధించిన లెక్కలు ఇవన్నీ. మీకు ఏదైనా న్యూమరాలజీ కరెక్షన్ కావాలనుకున్నా కానీ పుట్టిన పిల్లలకు పేరు అప్పుడే కరెక్షన్ చేయించండి. వారికి ఇచ్చే బహుమతి అదొకటే. మీరు ఏమి ఇవ్వలేరు, కానీ వారి యొక్క పేరును కనుక న్యూమరాలజీ కరెక్షన్ ప్రకారంగా చేసి పెట్టారనుకోండి, అద్భుతంగా రాణిస్తాడు వాడు. ఉంటానండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.